25 ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు రాజకీయ జీవితాన్ని తరచి చూస్తే కనిపించేవేంటి? నయవంచన, వెన్నుపోట్లు, నమ్మిన వాళ్ళని నట్టేట ముచ్చటం, తడిగుడ్డలతో గొంతులు కోయటం. వీటితో పాటు మరొకటి కూడా ఉంది. అదే బహుజనులంటే చేదరింపు, బహుజనులంటే ద్వేషం, బహుజనులంటే విద్వేషం, దళితులంటే చిన్నచూపు, మైనారిటీలంటే ఏవగింపు, బీసీలంటే చులకన. పచ్చకావరంతో కొట్టుకునే చంద్రబాబు బలహీన వర్గాలపై తనకున్న చిన్న చూపు ప్రదర్శించడానికి ఏమాత్రం మొహమాట పడరు, కించిత్ కూడా సిగ్గుపడరు. నిస్సిగ్గుగా, నిర్లజ్జగా వాళ్ళని అవమానించటానికి తహతహలాడుతూనే ఉంటారు. ఈ దురహంకారం పదవులతో వచ్చింది కాదు, వయసుతో పెరిగింది కాదు, స్వతహాగానే అబ్బేసింది. ఎందుకంటే చంద్రబాబు పచ్చముటాకే పెద్దన్న. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటూ బలహీన వర్గాలను అక్కున చేర్చుకున్నారు జననేత జగన్మోహన్ రెడ్డి. పదవుల్లో, సీట్లలో 50% బలహీన వర్గాలకు కేటాయించి వాళ్ళ ఆత్మ గౌరవాన్ని సగౌరవంగా ఎగరవేశారు. మరి చంద్రబాబు ఏం చేశారు? ఎస్సీ కులంలో పుట్టాలని ఎవరైనా కోరుకుంటారా అంటూ పచ్చకావరం ప్రదర్శించారు. తోలు తీస్తా, తోకలు కత్తిరిస్తా అంటూ బీసీలను పశువులతో పోల్చుతూ ఘోరంగా అవమానించారు. డ్రైవర్కి ఎమ్మెల్యే టికెట్ ఎలా ఇస్తారంటూ వంకర నవ్వులతో తన సంకర బుద్ధిని బయటపెట్టారు. తల్లిపాలు తాగి రొమ్ము గుద్దిన చద్దాన పేదలు, బలహీన వర్గాల ఓట్లతో ఎదిగి వాళ్ళ ఉనికిని, గౌరవాన్ని ఎగతాళి చేస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడు పిల్లనిచ్చి ఓడిపోయి దిక్కులేని స్థితిలో ఉన్నప్పుడు పార్టీలో చోటిచ్చి, టికెట్ ఇచ్చి, మంత్రి పదవి ఇచ్చి, రాజకీయ బతుకునిచ్చిన మామకే వెన్నుపోటు పొడిచిన దగాకోరు. రాజకీయ జీవితం ప్రారంభించిన నాటి నుంచి ప్రజాసేవ జోలికే వెళ్లకుండా స్కామ్ల మీద స్కామ్లు చేస్తూ 2 ఎకరాల నుంచి లక్షల కోట్ల రూపాయల ఆస్తిపరుడుగా ఎదిగిన అవినీతి అనకొండ. నమ్మిన వ్యక్తులను, నేతలను, స్నేహహస్తం ఇచ్చిన పార్టీలను అవసరం తీరిన తరువాత నిస్సిగ్గుగా వంచిన మోసగాడు. విజనరీ ముసుగులో దశాబ్దాల పాటు ప్రజలను మోసం చేస్తూ సొంత సామాజిక వర్గం ప్రయోజనాలు కాపాడుతూ వచ్చిన నయవంచకుడు. ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు హీన, నీచ చరిత్ర గురించి చాలానే చెప్పాలి. అందులో ప్రముఖంగా ప్రస్తావించాల్సింది బడుగు బలహీన వర్గాలపై చంద్రబాబుకి ఉన్న అక్కసు, ఏహ్యభావం, యావగింపు. దళితులు, బీసీలు, మైనార్టీలంటే తనకున్న చీదరింపుని, చులకన భావాన్ని నిర్లజ్జగా ప్రదర్శించే చంద్రబాబు ఏపీ ఎన్నికల సమరంలో తన నీచ బుద్ధిని మరోసారి ప్రదర్శించారు. ఎమ్మెల్యే భార్యకి ఎమ్మెల్యే భర్త సీట్ ఇవ్వకుండా పద్మావతికి వాళ్ళ టిప్పర్ డ్రైవర్కి ఇచ్చారు. అవునా? నిజమేనా? ఇది గొప్పడే కదా. నాకు ఇప్పుడు వీళ్ళు చెప్పాలా? నేను వస్తామంటే మాట్లాడి చెప్పారంటే భార్య కంటే టిప్పర్ అయితే ఇంకా టిప్పర్ డ్రైవర్ అయితే ఈ ఎమ్మెల్యేలను కూడా మీ ఎడం చేత్తో వేలి ముద్ర వేసేవాళ్ళని పెట్టుకుంటున్నారు. ఆయన టిప్పర్ డ్రైవర్ని పెట్టాడు. గొప్పోడయ్యాను, శబాష్. నిన్ను డెఫినెట్ గా అభినందించాలి. నీ తెలివితేటలకు ధన్యవాదాలు, శబాష్. విన్నారుగా చంద్రబాబు లేకి మాటలు, చిల్లర బుద్ధి. సింగనమల వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వీరాంజనేయులు గురించి చంద్రబాబు చేసిన నీచమైన కామెంట్స్ ఇవి. టిప్పర్ డ్రైవర్ ప్రజాసేవకి పనికిరారా? పదే డ్రైవర్ అంటూ వీరాంజనేయులను అవమానించారు చంద్రబాబు. అక్కడితో ఆగలేదు. ఎడమ చేతితో వేలిముద్ర వేసే వాళ్లని ఎమ్మెల్యే అభ్యర్థులుగా వైఎస్ఆర్సీపీ పెట్టుకుంటోందని హేళన చేశారు చంద్రబాబు. అది కూడా ఎడమ చేతితో వేలిముద్ర వేసేవాళ్లు అంటూ ఎగతాళి చేశారు. డ్రైవర్ అయితే ఈ ఎమ్మెల్యేలను కూడా మీ ఎడం చేత్తో వేలిముద్ర వేసేవాళ్ళని పెట్టుకుంటున్నారు. ఈ ఎమ్మెల్యేలను కూడా మీ ఎడం చేత్తో వేలిముద్ర వేసేవాళ్ళని పెట్టుకుంటున్నారు. టిప్పర్ డ్రైవర్ అంటూ ఒత్తి పలుకుతూ వంకరగా నవ్వుతూ వేలిముద్ర వేసేవాళ్లు అంటూ గేలి చేస్తూ బడుగు బలహీన వర్గాల మీద తనకున్న చులకన భావాన్ని మళ్లీ చాటుకున్నారు చంద్రబాబు. ఇంతకీ అసలు సింగనమల వైఎస్ఆర్సీపీ అభ్యర్థి వీరాంజనేయులకి సంతకం చేయడం కూడా రాదా? వేలిముద్ర వేస్తారా? అవునయ్యా చంద్రబాబు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, జగన్ ఇచ్చింది, పేదవాళ్ళకి ఇచ్చాం. ఇది పేదవాళ్ళ పార్టీ. తప్పే ఉందయ్యా చంద్రబాబు అని అడుగుతా ఉన్నా. ఆ సింగనమన ఎమ్మెల్యే వీరాంజనేయులు అనే ఆ పిల్లాడు టిప్పర్ డ్రైవరే. కాదని చెప్పడం లేదు, కానీ ఆ పిల్లాడు
చదివింది చంద్రబాబు నాయుడు గారి కన్నా పెద్ద చదువులు. ఆ వీరాంజనేయులు, ఆ ఎమ్మెల్యే అభ్యర్థి, సింగనమల ఎమ్మెల్యే అభ్యర్థి చదివింది ఎంఏ ఎకనామిక్స్. అక్కడితో కూడా ఆగిపోలేదు. ఎంఏ ఎకనామిక్స్ చదివి బిఈడి కూడా పూర్తి చేశాడు. అది విషయం. చంద్రబాబు కన్నా విద్యావంతుడు సింగనమల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వీరాంజనేయులు. అయినా చంద్రబాబు ఎడమ చేతితో వేలిముద్ర వేసేవాళ్లని ఎందుకు ఎగతాళి చేశారు? ఎందుకంటే వీరాంజనేయులు దళితుడు కాబట్టి. ఎంఏ ఎకనామిక్స్ చదివినా దళితుడు కాబట్టి వీరాంజనేయులు వేలిముద్రే వేస్తారు. బిఈడి చేసినా దళితుడు కాబట్టి వీరాంజనేయులు వేలిముద్రే వేస్తారు. ఇది చంద్రబాబు ఆలోచన తీరు. చదువుతో, జ్ఞానంతో చంద్రబాబుకి పని లేదు. కులంతోనే ఆయనకి ఉండే పనంతా. వీరాంజనేయులు దళితుడు కాబట్టి, టిప్పర్ డ్రైవర్ కాబట్టి ఉన్నత విద్యావంతుడైన వేలిముద్రే వేస్తారు. ప్రజాసేవకి అనర్హులు. ఇది చంద్రబాబు అగ్రకుల అహంకారం. ఇది చంద్రబాబు పచ్చ కావరం. ఇది 14 ఏళ్లు ముఖ్యమంత్రి పదవి వెలగబెట్టిన చంద్రబాబు నీచ నిజ స్వరూపం. ఎవడో ఇచ్చిన డబ్బులతో కొడుకును చదివించుకోవడం, ఎవడో ఇచ్చిన పార్టీ పదం లాక్కొని ముఖ్యమంత్రి పీఠం ఎక్కడం, ఇలాంటి నీచ సంస్కృతి మరి ఏనాడు మేము చేసిన వ్యక్తులం కాదు. మాకు అది విధానం కూడా తెలియదు. మా జీవితాల్ని మొదటి నుంచి చంద్రబాబు నాయుడు ఎక్కిరిస్తానే ఉన్నాడు, మాట్లాడుతానే ఉన్నాడు. ఒకసారి కాకపోతే ఒకసారైనా బుద్ధి, జ్ఞానం, సిగ్గు, శరం, సీమి, నెత్తురు ఏమైనా ఉంటాయంటే అవి ఏమీ లేనట్టుగా వదిలేసి బతుకుతామన్నాడు ఈ నీచపు కుక్క చంద్రబాబు నాయుడు అనేవాడు. నీ కంచంలో కూడేం లాక్కోలే చంద్రబాబు నాయుడు. వేలిముద్రేసినా, ట్రిప్పర్ డ్రైవర్గా ఉన్నా తన కూడు తను తిన్నాడే తప్ప నీకులాగా ఎవడ సొమ్ము లాక్కొచ్చుకొని, ఎవడ పదవులు లాక్కొని బాగుపడిన వ్యక్తులం కాదు మేము. అగ్రకుల అహంకారానికి నిలువెత్తు నిదర్శనం చంద్రబాబు నాయుడు. అందుకే ఎన్టీఆర్ ఉన్న సమయంలో టీడీపీకి అండగా నిలిచిన బడుగు బలహీన వర్గాలు ఇప్పుడు చంద్రబాబు పేరు చెబితేనే చీకొడుతున్నారు. జనరంజక పాలనకు అసలైన అర్థం చెప్పిన జగన్మోహన్ రెడ్డికి జై కొడతారు. ఎన్నికల వేళ ప్రజల మెప్పు పొందడానికి సహజంగా నాయకులు ప్రయత్నిస్తారు. కనీసం ఎన్నికలున్నాయి, టీడీపీ కోమాలో ఉంది, ప్రజలు నన్ను ఇప్పటికీ చీత్కరించుకుంటున్నారు అనే భయం కూడా లేకుండా బలహీన వర్గాల గురించి చంద్రబాబు ఇంత అవహేళనగా మాట్లాడాడంటే ఆయన వాళ్లని కనీసం ఓటర్లుగా కూడా గుర్తించే స్థితిలో లేరన్నమాట. కేవలం బలహీన వర్గాలంటేనే కాదు, పేదలన్నా చంద్రబాబుకి చిన్నచూపే. అందుకే డ్రైవర్ అంటూ ఒత్తి పలుకుతూ తన చిల్లరతనాన్ని ప్రదర్శించారు. అదే సమయంలో చంద్రబాబు వ్యాఖ్యలపై రాజకీయ పరిశీలకులు ఆసక్తికర విశ్లేషణ చేస్తున్నారు. 2014 నుంచి 5 ఏళ్ల పాటు చంద్రబాబు సాగించిన రాక్షస నిరంకుశ పాలనను 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలు ఇంకా మర్చిపోలేదు. పొరపాటున తనను గెలిపిస్తే బడుగు బలహీన వర్గాలు, పేదల బతుకులు ఎంత అధ్వాన్నంగా తయారవుతాయో తన వ్యాఖ్యలతో చంద్రబాబు మరోసారి అందరికీ గుర్తు చేశారని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకే ఈ ఎన్నికలు పార్టీల మధ్య సాగుతోన్న పోరు కాదని, ఈ ఎన్నికలు పేదలకు, పెత్తందారులకు మధ్య జరుగుతోన్న సమరమని జగన్మోహన్ రెడ్డి పదే పదే చెబుతోంది. ఎన్నికల వేళ బలహీన వర్గాల మీద ఎక్కడా లేని ప్రేమ ఉన్నట్టు నటించడం, అవసరం తీరిన తర్వాత, అధికారం దక్కిన తర్వాత, అందలం ఎక్కిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలపై విషం కక్కడం 45 ఏళ్లుగా చంద్రబాబు చేస్తూ వచ్చింది ఇదే. ఇప్పుడు ఆ స్థాయి కూడా దాటేశారు. ఎన్నికలు అయ్యేదాకా కూడా బడుగుల మీద తనకున్న చులకన భావాన్ని దాచుకోలేక బయట పెట్టేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలోనే తన నీచ బుద్ధిని నిస్సిగ్గుగా ప్రదర్శిస్తున్నారు. అగ్రకుల అహంకారాన్ని చాటుకుంటున్నారు. తోకలు కత్తిరిస్తా, తోలు తీస్తా అన్న చంద్రబాబుకి 2019లో తమ సత్తా ఏంటో చూపించాయి బలహీన వర్గాలు. అయినా చంద్రబాబుకి బుద్ధి రాలేదు. ఈసారి మరింత గడ్డి పెట్టి గుణపాఠం నేర్పటానికి బడుగులు సిద్ధంగా ఉన్నారు. బడుగు బలహీన వర్గాలు రాజకీయంగా మాత్రమే కాదు, ఏ రకంగానూ ఎదగకూడదు. ఎప్పుడూ తమకు అణిగి మణిగి జీ హుజూర్ అంటూ ఉండాల్సిందే. ఇదే చంద్రబాబు పాలసీ. ఇదే పచ్చముఠా పాలసీ. అందుకే ప్రతిసారి ఎన్నికల వేళ బీసీలను మోసం చేయడం, ఒకవేళ గెలిచి అధికారంలోకి వస్తే 5 ఏళ్ల పాటు బడుగు బలహీన వర్గాలను అణచివేయడం. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు చేసింది ఇదే. 2014 ఎన్నికల్లో 100 అసెంబ్లీ స్థానాల్లో టికెట్లు ఇస్తామన్నారు చంద్రబాబు.
బీసీ సబ్ ప్లాన్ ద్వారా ఏటా 10,000 కోట్ల రూపాయల చొప్పున కేటాయిస్తామని, చేనేత, పవర్ లూమ్స్ రుణాలను మాఫీ చేస్తానని అందులో ప్రకటించారు. కానీ 2014 ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికలోనే బీసీలకు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వారి సబ్ ప్లాన్ కి పాతరేశారు. అలాగే 5 ఏళ్లలో బీసీ సబ్ ప్లాన్ ద్వారా 50,000 కోట్ల రూపాయల వరకు ఆ వర్గాల సంక్షేమం కోసం ఖర్చు చేస్తానని హామీ ఇచ్చి అందులో పావు వంతు కూడా ఖర్చు చేయలేదు. ఒక్క బీసీని కూడా రాజ్యసభకి పంపించలేదు. అక్కడితో చంద్రబాబు అరాచకాలు ఆగలేదు. ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడిగిన పాపానికి తాట తీస్తా, తోకలు కత్తిరిస్తా అంటూ బెదిరించి బీసీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. ఫిష్ మార్కెట్ కాదు, తోకైతే కట్ చేస్తారు. బీ కేర్ఫుల్. ఇంకొకసారి తోక చెప్పండి, చెప్తాను మీ కథ. పిచ్చాట్లాడితే మాత్రం చాలా సీరియస్ గా ఉంటాయి. తమాషలాడుతున్నారు మీరు. ఇంకొకసారి ఎప్పుడైనా చేస్తే మాత్రం ఒక్కరు కూడా దూరాలు పెట్టి చెప్తాను. పని టెంపుల్ కూడా రారు మళ్ళీ. బీ కేర్ఫుల్. టాకింగ్ చెప్పారు, మాట్లాడడానికి లేదు. విన్నారుగా, 2014 ఎన్నికల్లో నాయి బ్రాహ్మణులకు ఇచ్చిన హామీలను అమలు చేయండని అడిగినందుకు బీసీ నేతలను చంద్రబాబు ఎంత ఘోరంగా అవమానించారో. ఆ రోజు తోకలు కత్తిరిస్తా అంటూ బీసీలను జంతువులతో పోల్చుతూ అవమానించిన దుర్మార్గుడు చంద్రబాబు. ఆ రోజు బీసీ నేత యానాదయ్యని చంద్రబాబు దూషించారు. ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారు. చంద్రబాబు చేతిలో అవమానానికి గురైన యానాదయ్యని జగన్ ఎలా గౌరవించారో తెలుసా? తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్గా యానాదయ్యని నియమించి గౌరవించారు జగన్. ప్రతి దేవస్థానం బోర్డులోనూ ఒక నాయి బ్రాహ్మణుడు ఉండాలని చట్టం తెచ్చి వాళ్లని గౌరవించారు. చంద్రబాబుకి జగన్ కి ఉన్న తేడా ఏంటో చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే. ఎస్సీ కులాలలో ఎవరైనా పుట్టాలనుకుంటారా అన్న వారికి రాజకీయ భవిష్యత్ లేకుండా తీర్పునివ్వండి అని చెప్పి కోరుతా ఉన్నాను. బీసీల తోకలు కత్తిరిస్తా అన్న బాబును సమర్థించే అనేక తోకలను మరోసారి కత్తిరించండి అని చెప్పి కోరుతా ఉన్నా. మైనారిటీలకు నాన్నగారిచ్చిన 4% రిజర్వేషన్లను పనంగా పెట్టడమే కాకుండా మైనారిటీల మనోభావాలతో గత 30 ఏళ్లుగా చెలగాటమాడుతా ఉన్న బాబును ఏ ఒక్క మైనారిటీ సోదరుడైనా, ఏ ఒక్క చెల్లెమ్మైనా సమర్థించవచ్చా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. బలహీన వర్గాల మీద చంద్రబాబుకి ఎంత చులకన భావం అంటే, న్యాయమూర్తులుగా బీసీలు పనికిరారని కేంద్ర ప్రభుత్వానికే లేఖ రాసిన ఘనుడు నారా చంద్రబాబు నాయుడు. 2016లో ఏపీకి చెందిన న్యాయవాదులు అమర్నాథ్ గౌడ్, అభినవ్ కుమార్ చావలి, గంగారావు, డివి సోమయాజులు, విజయలక్ష్మి, కేశవరావులను హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించాలంటూ సుప్రీంకోర్టు జడ్జిల కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసింది. ఆ 6 న్యాయవాదులపై రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం చెప్పాలని సీఎం చంద్రబాబును కేంద్ర న్యాయశాఖ కోరింది. అభినవ్ కుమార్ చావలి, ఎస్సీ వర్గానికి చెందిన గంగారావు, బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన డివి సోమయాజులకు విషయ పరిజ్ఞానం లేదని, వ్యక్తిత్వం లేదని, సచ్చీలురు కారంటూ మార్చి 21, 2017న సీఎం చంద్రబాబు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్కు లేఖ రాశారు. కమ్మ సామాజిక వర్గానికి చెందిన విజయలక్ష్మి, వెలమ వర్గానికి చెందిన కేశవరావులకు అనుకూలంగా నివేదిక పంపారు. కేంద్ర నిఘా వర్గాల ద్వారా 6 న్యాయవాదులపై అత్యున్నత న్యాయస్థానం ప్రత్యేకంగా నివేదిక తెప్పించుకుంది. 6 న్యాయవాదులను న్యాయమూర్తులుగా నియమించవచ్చని కేంద్ర నిఘా వర్గాలు నివేదిక ఇవ్వడంతో సుప్రీంకోర్టు కొలీజియం వారిని హైకోర్టు జడ్జిలుగా నియమించింది. బీసీ, ఎస్సీ, బ్రాహ్మణ సామాజిక వర్గాలకు చెందిన 4 న్యాయవాదులను న్యాయమూర్తులు కానివ్వకుండా అడ్డుపడేందుకు కేంద్రానికి సీఎం చంద్రబాబు రాసిన లేఖలను నాడు జస్టిస్ ఈశ్వరయ్య బయటపెట్టారు. హెడ్ ఆఫ్ ది స్టేట్స్ మరి ఆ రోజు ప్రధాన న్యాయమూర్తి మనకు ఒక్కొక్కరు 20 సంవత్సరాల ప్రాక్టీస్ తీసుకొని వాళ్ళ యొక్క గుణగణాలను చూసుకొని మరి 20 లాంగ్ ఇయర్స్ని వాళ్ళు పరిశీలించిన తర్వాత పంపించిన పేర్లని చంద్రబాబు నాయుడు గారు లెటర్ రాస్తారు. ఇందులో 5 న్యాయమూర్తులు అనర్హులని,
అందులో 2 బీసీ న్యాయవాదులు, ఒక ఎస్సీ న్యాయవాది, ఒక బ్రాహ్మణ కులానికి చెందిన న్యాయవాది. చంద్రబాబు ఏ బీసీ దళిత న్యాయవాదులకు న్యాయమూర్తులుగా పనిచేసే సామర్థ్యం లేదన్నారో వాళ్లనే హైకోర్టు న్యాయమూర్తులుగా సుప్రీంకోర్టు కొలీజియం నియమించింది. బీసీలు న్యాయమూర్తులుగా పనికిరారని కేంద్రానికి లేఖ ఎలా రాస్తావంటూ నాడు బీసీ సంఘాలు ధర్నాలు చేసి నిలదీసినా చంద్రబాబు కనీసం స్పందించలేదు. బడుగు బలహీన వర్గాల మీద చంద్రబాబుకి ఉన్న ఏహ్యభావం ఎంతటితో చెప్పడానికి ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలు. అగ్రకుల అహంకారంతో కొట్టుమిట్టాడుతోన్న చంద్రబాబు ఇప్పుడు తన పచ్చ కావరాన్ని ఎన్నికల ప్రచార సభల్లోనే చాటుకుంటున్నారు. పేదలకు పెత్తందారులకు మధ్య సాగుతోన్న సమరమితి. ఈ ఎన్నికలకు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన నిర్వచనం 100కు 100% కరెక్ట్ అని చంద్రబాబే తన వ్యాఖ్యలతో నిరూపించేశారు. అధికారంలో ఉన్నప్పుడు బలహీన వర్గాలను దగ్గరకు రానివ్వరు, పదవులు ఇవ్వరు, ఎన్నికల్లో వాళ్ళకి గౌరవప్రదమైన సంఖ్యలో సీట్లు ఇవ్వరు. ప్రతిసారి చేసే మోసమే ఈసారి కూడా చంద్రబాబు చేసేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు 50% సీట్లు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఒకవైపు, బడుగు బలహీన వర్గాలను చేతరించుకునే చంద్రబాబుతో జతకట్టిన కూటమి మరోవైపు. టిప్పర్ డ్రైవర్ అంటూ ఎగతాళి చేసిన చంద్రబాబుకి టిప్పర్ లారీ వచ్చి సైకిల్ని గుద్దితే ఎలా ఉంటుందో చూపించడానికి 5.5 కోట్ల మంది ఏపీ ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కుల, మత, జాతి వివక్ష లేకుండా రాష్ట్ర ప్రజలందరి ప్రయోజనాలు కాపాడడం, వాళ్ల అభ్యున్నతికి, అభివృద్ధికి కృషి చేయడం ముఖ్యమంత్రి కనీస బాధ్యత. అంతటి పవిత్రమైన ముఖ్యమంత్రి పదవిలో ఉండి చంద్రబాబు ప్రదర్శించిన అగ్రకుల అహంకారాన్ని ఒకసారి చూడండి. నువ్వు ఏ కులంలో పుట్టావు నీకు తెలియదు. నువ్వు పుట్టాలను కోరుకున్నావా? ఎవరు మాత్రం ఎస్సీ కులంలో పుట్టాలని కోరుకుంటారు? డబ్బులు లేకపోతే అందరూ కూడా సంపన్న వర్గాలనే పుట్టాలని కోరుకుంటారు. లేదంటే అందరూ రాజుల కులంలో పుడితే రాజ్యాన్ని ఆలొచ్చు అనుకుంటారు. సీఎంగా ఉన్నప్పుడు ఎస్సీ కులంలో పుట్టాలని ఎవరు మాత్రం కోరుకుంటారని నిర్లజ్జగా పచ్చ కావరాన్ని ప్రదర్శించారు చంద్రబాబు. సీఎం పదవి పోయిన తర్వాత విద్యావంతుడైన దళిత వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని పట్టుకుని వేలిముద్రగాడని చిల్లర వ్యాఖ్యలు చేశారు. బడుగు బలహీన వర్గాల విషయంలో చంద్రబాబు వైఖరి ఎప్పుడూ ఒకలా ఉంటుందని, వాళ్లని ఆయన ఎప్పుడూ చిన్నచూపే చూస్తారని చెప్పడానికి ఇంతకు మించి ఇంకేం కావాలి? ఏపీలో బడుగు బలహీన వర్గాలకు రాజకీయంగా, సామాజికంగా జగన్ ఇస్తున్న ప్రాధాన్యత చుట్టూ దేశవ్యాప్తంగా చర్చ సాగుతూనే ఉంది. సామాజిక న్యాయం అనేది కేవలం నినాదం కాదని, అది నా విధానం అని సీఎం అయిన తొలి రోజు నుంచి చాటి చెబుతూనే ఉన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేస్తామని దేశవ్యాప్తంగా అన్ని పార్టీలు దశాబ్దాలుగా చెబుతూనే ఉన్నాయి. కానీ పెద్దపీట వేయడం అంటే ఏంటో, సామాజిక న్యాయాన్ని అమలు చేయడం అంటే ఏంటో చేతల్లో చూపించారు జగన్. ఏపీలో అసెంబ్లీ, లోక్సభ స్థానాలు కలిపి మొత్తం 200. ఆ 200 స్థానాల్లో సరిగ్గా సగం అంటే 100 స్థానాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలను బరిలోకి దించారు జగన్. 175 అసెంబ్లీ స్థానాల్లో 29 స్థానాల్లో ఎస్సీ, 7 స్థానాల్లో ఎస్టీ, 48 స్థానాల్లో బీసీ అభ్యర్థులను బరిలోకి దించారు. ఇక 25 ఎంపీ స్థానాల్లో ఎస్సీలకు 4, ఎస్టీలకు 1, బీసీలకు 11 ఎంపీ స్థానాలు కేటాయించారు. మొత్తం 16 లోక్సభ స్థానాలను బడుగు బలహీన వర్గాలకు కేటాయించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవాన్ని సగర్వంగా చాటుతుంటే చంద్రబాబు మాత్రం ఎప్పట్లానే బడుగు బలహీన వర్గాలను మరోసారి మోసం చేశారు. జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ 144 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది. అందులో బీసీలకు చంద్రబాబు కేటాయించింది కేవలం 34 స్థానాలు మాత్రమే. కమ్మ సామాజిక వర్గానికి మాత్రం 32 స్థానాలిచ్చారు చంద్రబాబు. ఏపీ జనాభాలో 50% పైగా ఉన్న బీసీలకు 34 సీట్లు, 3% ఉన్న కమ్మ సామాజిక వర్గానికి 32 సీట్లు. చంద్రబాబు సామాజిక న్యాయం ఎంత అద్భుతంగా ఉందో చూడండి. బీసీలతో సమానంగా కమ్మ సామాజిక వర్గం నేతలు దాదాపు అన్ని జిల్లాల్లో సీట్లు దక్కించుకోవడం గమనార్హం. మైనారిటీలకు నామమాత్రంగా 3 సీట్లతో సరిపెట్టారు. న్యాయంగా వారికి దక్కాల్సిన సీట్లను కూడా పొత్తులో వదిలేయడంతో టీడీపీలోని ముస్లిం నేతలు ఆందోళన చెందుతున్నారు. జనసేనతో పొత్తు పెట్టుకున్నాం కాబట్టి కాపులంతా టీడీపీ పల్లకి మోస్తారు, వాళ్లకి టికెట్లు ఇవ్వక్కర్లేదు అని చంద్రబాబు భావించినట్టున్నారు. కేవలం 9 సీట్లు మాత్రమే కాపులకిచ్చారు చంద్రబాబు. ఎంపీ సీట్లలోనూ చంద్రబాబు సొంత సామాజిక వర్గానికే పెద్దపీట వేశారు. బీసీలకు తప్పనిసరి పరిస్థితుల్లో 6 ఎంపీ సీట్లు ఇచ్చిన చంద్రబాబు తన సొంత సామాజిక వర్గానికి 6 సీట్లు ఇచ్చారు.
పొత్తులతో దక్కిన 17 ఎంపీ స్థానాల్లో కాపులకు చంద్రబాబు ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. ఈ రకంగా కాపు సామాజిక వర్గాన్ని మరోసారి దారుణంగా మోసం చేశారు చంద్రబాబు. ఇప్పటికే తమ ఆత్మగౌరవాన్ని టీడీపీకి తాకట్టు పెట్టిన పవన్ కళ్యాణ్ ని చూసి రగిలిపోతున్న కాపు సామాజిక వర్గం తమను టీడీపీ ఎంత చిన్నచూపు చూస్తోందో ఆ పార్టీ తమకిచ్చిన సీట్లే చెబుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. బీజేపీ తాను పోటీ చేస్తున్న 10 అసెంబ్లీ స్థానాల్లో బీసీలకు కేవలం 2 స్థానాలు మాత్రమే ఇచ్చింది. 6 ఎంపీ స్థానాల్లో బీసీలకు ఒక్క స్థానం కూడా ఇవ్వలేదు బీజేపీ. ఇక జనసేన అయితే పోటీ చేస్తున్న 2 ఎంపీ స్థానాలను కాపులకే కేటాయించింది. అలానే 21 అసెంబ్లీ స్థానాల్లో సగానికి పైగా కాపులకే కేటాయించింది. ఇలా బీసీలను మోసం చేయడంలో చంద్రబాబుతో పాటు కూటమిలో ఉన్న జనసేన, బీజేపీ కూడా పోటీ పడ్డారు. ఒక్క వైఎస్ఆర్సీపీనే బడుగు బలహీన వర్గాలకు సగం సీట్లను కేటాయించింది. నరసాపురం, రాజమండ్రి ఎంపీ స్థానాల్లో శెట్టిబలిజ అభ్యర్థులను నిలబెట్టారు జగన్మోహన్ రెడ్డి. ఒక్క ఏపీలో మాత్రమే కాదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే శెట్టిబలిజలకు 2 ఎంపీ స్థానాలను ఇప్పటిదాకా ఏ రాజకీయ పార్టీ ఇవ్వలేదు. అటు రాజకీయాల్లో, ఇటు సామాజికంగా బీసీల ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీట్ల కేటాయింపులోనూ బడుగు బలహీన వర్గాలకు అగ్రతాంబూలమిచ్చారు. సామాజిక న్యాయం అనగానే ఇప్పుడు దేశం మొత్తానికి గుర్తొచ్చేది 2 పేర్లు. ఒకటి ఆంధ్రప్రదేశ్, 2 వైఎస్ జగన్మోహన్ రెడ్డి.